అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నమ్మక ద్రోహం. ఆర్తి తన తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తన తండ్రి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అంతేకాకుండా చాలా మంచి వ్యక్తి. ఆర్తి చాలా అందంగా ఉంటుంది. పొడవైన జడ, పెద్ద పెద్ద కళ్ళు, రింగు రింగుల జుట్టు, చూసిన వాళ్ళెవ్వరికైనా ఇట్టే నచ్చేసేంత అందంగా ఉంటుంది ఆర్తి. ఆర్తి తల్లిదండ్రులిద్దరూ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో ఆర్తి తన బాల్యమంతా తన అమ్మమ్మ దగ్గరే గడిపింది. అమ్మమ్మ అంటే ఆర్తికి చాలా ఇష్టం. ఆర్తి తల్లిదండ్రులిద్దరూ వ్యాపారం మీద దృష్టి పెట్టడంతో ఆర్తిని చూసుకోవడం వాళ్ళకి ఇబ్బందిగా మారినప్పుడు ఆర్తి వాళ్ళ అమ్మమ్మ ఆర్తిని తనతో పాటు తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకొని చూసుకునేది. ఆర్తి వాళ్ళ అమ్మమ్మకు కూడా ఆర్తి అంటే ప్రాణం. తనని చాలా జాగ్రత్తగా చూసుకునేది. కానీ ఆర్తికి ఉన్న ఒకే ఒక్క లోపం ఏమిటి అంటే తను ఈ అందమైన ప్రపంచాన్ని, భగవంతుడు సృష్టించిన అందాలని చూడలేదు. తల్లిదండ్రులిద్దరూ ఆర్తిని స్కూలుకు పంపించడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదని, తను కళ్ళు కనిపించకపోవడం వల్ల చదువుకోలేదని అనుకున్నారు. కానీ ఆర్తి వాళ్ళ అమ్మమ్మ తనని స్కూల్లో జాయిన్ చేసింది. ఆర్తి చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి. తను ఒక్కసారి వింటే చాలు ప్రతిదీ గుర్తుంచుకుంటుంది. తను కళ్ళు కనిపించకపోయినా చాలా చక్కగా రాస్తుంది. తన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. తనకి కళ్ళు కనిపించవు అంటే తన హ్యాండ్ రైటింగ్ చూసిన ఎవ్వరూ నమ్మరు. టీచర్స్ అందరూ ఆర్తిని చాలా ఇష్టపడేవారు. ఆర్తి ఎప్పుడూ తన తరగతిలో ఫస్టే వస్తూ ఉండేది. అంతేకాకుండా ఆర్తి ఇంటి పనుల్లో కూడా తన అమ్మమ్మకి సహాయం చేస్తూ ఉండేది. ఆర్తికి 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన అమ్మమ్మ తనకి ఇంటి పనులన్నీ చేయడం నేర్పించింది. తనకి కళ్ళు కనిపించకపోయినా ఆర్తి చాలా బాగా వంట చేసేది. వంటగది అంతా ఏ వస్తువు ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది అనే విషయాలు తన అమ్మమ్మ చాలా వివరించి చెప్పేది. ఒక్కసారి తనకేమైనా చెబితే, చూపిస్తే చాలు ఆర్తి ఆ విషయాన్ని గుర్తుపెట్టేసుకునేది. ఆర్తికి పని నేర్పించాలన్నా కూడా ఒక్కసారి చెప్తే చాలు, రెండోసారి చెప్పాల్సిన అవసరం రానిచ్చేది కాదు. ఆర్తికి 15 ఏళ్లు నిండేసరికి తన అమ్మమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆర్తి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్తి 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఆ తర్వాత తను ఇంకా పై చదువులు చదువుకోలేకపోయింది. ఎందుకంటే ఆ తర్వాత తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేయడం, తక్కువగా చూడడం మొదలుపెట్టారు. ఆర్తి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ విషయంలో చాలా ఇబ్బంది పడేవాడు. ఆర్తి చదువు మానిపించేశారు. ఆర్తి వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆర్తి ఒంటరిగా మిగిలిపోయింది. తనని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులిద్దరూ ఆఫీస్ నుంచి చాలా ఆలస్యంగా వచ్చేవారు. తమ పని మీదే ఎక్కువ దృష్టి పెట్టేవారు. తల్లిదండ్రులిద్దరూ ఆర్తి విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నారు. అదే సమయంలో ఆర్తి తండ్రి 4 సంవత్సరాలు వ్యాపారం పని మీద లండన్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్తి తల్లిని ఆర్తితో పాటే వదిలిపెట్టి వెళ్లారు. ఆర్తి తల్లి ఆర్తిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా తన దృష్టి మొత్తం ఆవిడ ఆర్తి మీదే కేంద్రీకరించింది. ఆర్తిని ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకునేది. వెంకట్రావు గారు లండన్ వెళ్ళడానికి వ్యాపారం కంటే కూడా ముఖ్యంగా ఇంకో కారణం ఉంది. లండన్లో అయితే మంచి మంచి కళ్ళ డాక్టర్లు ఉంటారని, కళ్ళకు సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారని, వాళ్ళకి ఆర్తిని చూపించాలి అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెళ్లారు. ఇక్కడ చాలా కష్టపడి లండన్ వెళ్లే అవకాశాన్ని పొందారు. ఆయన కొంతమంది డాక్టర్లని అక్కడికి వెళ్ళిన తర్వాత సంప్రదించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆర్తిని తన తల్లి మాలిని గారిని లండన్కి తీసుకెళ్లారు. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా మంది వైద్యులతో ఆర్తి కళ్ళని పరీక్ష చేయించారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తన కళ్ళు తిరిగి రావని చెప్పారు. ఏదైనా ప్రమాదంలో కంటి చూపు కోల్పోతే మళ్ళీ తిరిగొచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కానీ మీ పాపకి పుట్టినప్పటి నుంచి అంధత్వం ఉంది. ఇక తన కంటి చూపు మళ్ళీ తిరిగి రావడం అసంభవం అని చెప్పారు డాక్టర్లు. సమయం గడిచిపోయింది. ఆర్తి తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్ళింది. లండన్లో కూడా పెద్ద పెద్ద ఐ డాక్టర్లకి ఆర్తిని తన తండ్రి చూపించాడు. కానీ లండన్లో స్పెషలిస్టులు కూడా ఇండియాలో డాక్టర్లు ఏదైతే చెప్పారో అదే చెప్పారు. మీ పాపకి కంటి చూపు వచ్చే అవకాశాలు ఏమీ లేవండి అని చెప్పారు. ఇప్పుడు ఆర్తి తల్లిదండ్రులిద్దరూ తమ ధైర్యం కోల్పోయారు. ఇప్పటి వరకు ఎలాగైనా సరే లండన్ వెళితే తనకి కంటి చూపు తిరిగొస్తుందని వాళ్ళు ఆశపడ్డారు. కానీ లండన్లో డాక్టర్ కూడా తనకి కంటి చూపు ఇక రాదు అని ఇప్పుడు తేల్చి చెప్పేశారు.
ఆ తర్వాత ఇక ఆర్తి తల్లిదండ్రులు ఇద్దరూ లండన్లోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆర్తి కూడా మెల్లగా వ్యాపారం పనుల్లో తల్లిదండ్రులకి సహాయం చేసేది. ఇప్పుడు ఆర్తి వయసు 22 సంవత్సరాలు. తనకి 20 ఏళ్లు దాటిన దగ్గర నుంచి ఆర్తి తల్లిదండ్రులు ఇద్దరూ తన వివాహం గురించే ఆలోచిస్తున్నారు. తన పెళ్లి కోసం ఆందోళన కూడా చెందుతున్నారు. చాలా కాలంగా ఇండియాలో ఆర్తి కోసం పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆర్తి గురించి చాలా మందితో మాట్లాడారు. కానీ ఆర్తికి కంటి చూపు లేకపోవడం వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. చూసిన ఎవ్వరికీ ఆర్తి నచ్చడం లేదు. ఆర్తి తల్లిదండ్రులిద్దరూ లండన్లో కూడా తనకి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. ఆర్తికి కంటి చూపు లేనప్పటికీ స్వయంగా ఇంట్లో పనులన్నీ చేస్తుంది. తను ప్రతిదీ చేతితో తాకి అనుభూతి చెంది భోజనాన్ని కూడా తయారు చేస్తుంది. తన తల్లిదండ్రులిద్దరూ ఆర్తి కోసం ఆ ఇంట్లో చాలా మంది పనివాళ్లనుంచారు. పనివాళ్లు ఇంట్లో పనులన్నీ చేసినా కూడా వంట మాత్రం స్వయంగా తనే చేసేది. ఆర్తి వాళ్ళింట్లో పనిచేసే ఒక పని మనిషి ఆర్తిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. కాలక్రమంలో తను ఆర్తికి మంచి స్నేహితురాలయ్యింది. తను లండన్కి చెందిన ఒక వ్యక్తి. ఆర్తి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు, ఆర్తి పిన్ని కుటుంబం అంతా ఢిల్లీలో ఉండేవాళ్ళు. తరచుగా ఆర్తి తల్లిదండ్రులు ఇద్దరూ వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. వారం వారం వాళ్ళు వీళ్ళకి వీడియో కాల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆర్తి వాళ్ళ పిన్ని అంత ధనవంతుల కుటుంబానికి చెందిన వాళ్ళేమీ కాదు. ఆర్తి తల్లిదండ్రులు కూడా డబ్బు గురించి ఎప్పుడూ గర్వం చూపించేవాళ్ళు కాదు. ఆర్తిక వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్తి గురించి చాలా కలత చెందుతున్నారు. తన పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను వాళ్ళకి ఏకైక కుమార్తె. మరి ఆమె పెళ్లి విషయంలో తల్లిదండ్రులకి చాలా కలలు ఉండడం సహజమే కదా. తనకున్న ఒకే ఒక్క లోపం కారణంగా ఆర్తికి ఎక్కడా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఇండియాలో సంబంధాలు చూడాలని ఆర్తి తల్లిదండ్రులు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి భారతదేశం అంటేనే చాలా ఇష్టం. వ్యాపారం నిమిత్తం లండన్లో స్థిరపడినప్పటికీ వాళ్ళు ఇండియాని చాలా ప్రేమిస్తున్నారు. లండన్లో వ్యాపారం చూసుకోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి ఇండియాకి రాలేకపోయారు. కానీ వాళ్ళకి భారతదేశంలో నివసించడం అంటేనే ఇష్టం. ఆర్తి తల్లి మాలిని గారు తన చెల్లెలు మాలతి గారికి మాటి మాటికి చెబుతూనే ఉండేవారు ఆర్తికి మంచి సంబంధం చూడమని. మాలతి గారు కూడా ఆర్తికి మంచి సంబంధాలు చూడడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకరోజు రాత్రి తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్తి దగ్గరకు వచ్చి, మీ మాలతి పిన్ని ఫోన్ చేసింది, నువ్వు కూడా తనతో మాట్లాడు అని చెప్పి ఆర్తికి ఫోన్ ఇచ్చారు. ఆవిడ మాట్లాడుతూ, ఆర్తి నిన్ను చూడాలని చాలా అనిపిస్తుందిరా, నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తావు అంటూ అడిగింది. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతూ, మాలిని గారితో వెంకట్రావు గారితో మీరిద్దరూ ఆర్తి పెళ్లి గురించి చాలా ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. మీకు ఒక శుభవార్త చెప్పడానికే నేను ఇప్పుడు ఫోన్ చేశాను. నేను ఆర్తి కోసం ఒక మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి చాలా విద్యావంతుడు, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది అని చెప్పినప్పుడు ఆర్తి తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషించడానికి బదులుగా చాలా ఆందోళన చెందారు. వెంకట్రావు గారు మాలతి గారితో మాట్లాడుతూ, మాలతి నువ్వు వాళ్ళకి మన ఆర్తి ఫోటో చూపించావా? ఆర్తి గురించి అన్ని విషయాలు చెప్పావా? అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టపడితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఏ విషయమో వాళ్ళ దగ్గర దాచిపెట్టొద్దు. రేపెప్పుడైనా బయటపడినా కూడా మనకే మాట వస్తుంది అని చెప్పినప్పుడు మాలతి గారు, మీరేమి కంగారు పడకండి బావగారు, నేను వాళ్ళతో అన్ని విషయాలు చెప్పాను. వాళ్ళు మన ఆర్తి ఫోటో చూసి స్వయంగా ఇష్టపడ్డారు. అంతేకాకుండా తనలో ఉన్న లోపాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు వీడియో కాల్లో ఒక్కసారి ఆర్తిని చూడాలని ఆశపడుతున్నారు. మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారు. మీరు కూడా ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబంతో మాట్లాడండి. మన ఆర్తిని కూడా వీడియో కాల్లో వాళ్ళకు ఒక్కసారి చూపించండి. ఆ తర్వాత మీరు కుటుంబ సభ్యులు ఒకసారి కలుసుకోవచ్చు అని చెప్పినప్పుడు మాలతి గారు వాళ్ళ ఫోన్ నెంబర్ని వెంకట్రావు గారికి ఇచ్చారు. వెంకట్రావు గారు ఫోన్ చేసి వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు వెంకట్రావు గారు మాలిని గారు ఆర్తి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆర్తికి కాబోయే అత్తగారు, అన్నయ్య గారు మీరు ఆందోళన చెందకండి, ఆర్తి చాలా అందంగా ఉంది, మాకు చాలా నచ్చింది. ఆర్తిలో ఉన్న ఆ లోపం గురించి మాకు తెలుసు, దాని గురించి మీరేమీ పట్టించుకోకండి, అది ఏమంత పెద్ద లోపమేం కాదు అని చెప్పినప్పుడు వెంకట్రావు గారు చాలా సంతోషించారు. మాలిని గారు ఆర్తిని ఇంకా అందంగా రెడీ చేసి వీడియో కాల్లో వాళ్ళకి చూపించారు. ఆర్తి వాళ్ళకి చాలా నచ్చింది.
ఆర్తికి కాబోయే అత్తగారు సురేఖ గారు, అన్నయ్య గారు, మాకు ఢిల్లీలో ఒక ఇల్లు ఉంది, మాకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, మా కూతురికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, తన సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక మా అబ్బాయి విషయానికి వస్తే మా అబ్బాయి ధనుష్ మీ అమ్మాయి ఆర్తిని చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్పినప్పుడు వెంకట్రావు గారు చాలా సంతోషించారు. అప్పుడు సురేఖ గారు ఆర్తికి మా ధనుష్కి పెళ్లి చేసేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. కానీ వెంకట్రావు గారు ధనుష్ని చూసినప్పుడు తను చాలా అందవిహీనంగా, చీకటి కంటే నల్లగా ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు, పెద్దగా ఆస్తిపాస్తులు లేవు, ధనుష్కి కూడా మంచి ఉద్యోగం లేదు. కానీ వెంకట్రావు గారు ఆర్తికి ఉన్న లోపంతో పోల్చుకుంటే ఆ నలుపేమీ పెద్ద సమస్య కాదులే, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, సురేఖ గారు కూడా ఆర్తిలో ఉన్న లోపాన్ని పట్టించుకోవడం లేదు, ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? రంగులో ఏముంది, వాళ్ళు మంచి వ్యక్తులు కాబట్టి ఆర్తిని ధనుష్కిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. డబ్బుదేముంది, మేం సంపాదించిందంతా ఆర్తికే కదా అని అనుకున్నారు వెంకట్రావు గారు. వాళ్ళు తమ స్టేటస్కి తగ్గవాళ్ళు కాకపోయినా సరే ఈ సంబంధానికి ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆర్తికి ఉన్న లోపానికి ఈ సంబంధం దొరకటమే తనకి అదృష్టం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంకట్రావు గారు సురేఖ గారితో, మీరు ఏమీ కంగారు పడకండమ్మా, నేను మా అమ్మాయికి కట్న కానుకలు బాగానే ఇస్తాను, మీరు అడిగిన లాంఛనాలన్నీ జరిపిస్తాను, మీరు ఎంత కట్నం అడిగితే అంత కట్నం ఇస్తాను అని చెప్పారు. ఆర్తి తల్లిదండ్రులిద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లికి కావలసిన వస్తువులన్నీ కొనడం ప్రారంభించారు. 6 నెలల తరువాత ఆ పెళ్లి నిర్ణయించబడింది. వీలైనంత త్వరగా లండన్ నుంచి ఇండియాకు బయలుదేరాలని ఆర్తి తల్లిదండ్రులిద్దరూ అనుకున్నారు. ఇండియా వచ్చిన తర్వాత డైరెక్ట్గా పెళ్లి కొడుకు వాళ్ళని కలవాలని, వాళ్ళ కుటుంబ పరిస్థితులు స్థితిగతులు తెలుసుకోవాలని అనుకున్నారు. ధనుష్ వాళ్ళ ఇల్లు బాగానే ఉంది. వీడియో కాల్లో ఇల్లు మొత్తం చూపించారు సురేఖ గారు. ఆర్తి పిన్ని మాలతి గారు సురేఖ గారి కుటుంబం గురించి చాలా నమ్మకంగా చెప్పారు. మాలతి గారు చెప్పడంతో ఇంకా వేరే ఏమీ ఆలోచించలేదు ఆర్తి తల్లిదండ్రులు. కొన్ని రోజుల తర్వాత ఆర్తి తల్లిదండ్రులకి లండన్ నుంచి ఇండియా రావడానికి వీలు కుదరలేదు. అప్పుడు వెంకట్రావు గారు ధనుష్ కుటుంబ సభ్యులందరికీ లండన్ రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ పెద్ద వెడ్డింగ్ హాల్ని బుక్ చేసుకున్నారు. పెళ్లి వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగానే అంగరంగ వైభవంగా లండన్లోనే జరిపించారు. వివాహం యొక్క అన్ని ఆచారాలు పూర్తి చేసిన తర్వాత ఆర్తిని తన భర్త అత్తగారితో కలిపి ఇండియాకి పంపించారు. పెళ్లి బట్టల్లో ఆర్తి చాలా అందంగా ఉంది. ఆర్తిని అలా చూసినప్పుడు తల్లిదండ్రులిద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. నా కూతురు మంచి కుటుంబంలోకి కోడలుగా వెళుతుంది అని చాలా సంబరపడిపోయారిద్దరు. ఆర్తి తన భర్తతో కలిసి ఢిల్లీ వచ్చింది. ప్రతిరోజు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉండేది. తను రోజు తన అమ్మా నాన్నలతో వీడియో కాల్ మాట్లాడడానికి అత్తింటి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. పెళ్లిలోనే సురేఖ గారు ఆర్తి తల్లిదండ్రులతో, మేం మీలాంటి ఉన్నత తరగతి వ్యక్తులం కాదు, మీరు మీ కూతుర్ని గొప్ప ప్రేమతో పెంచుకున్నారని, తనకి ఏ లోటు రానివ్వలేదని మాకు తెలుసు. ఆర్తి మీ ఏకైక కూతురు, కానీ మా కొడుకు సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే మీ కూతురు సౌకర్యాల నిమిత్తం మీరు ప్రతి నెల మా కోసం ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు పంపించండి. లేదంటే మీ కూతురు ఇక్కడ అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. మీరు ప్రతి నెల 1వ తారీఖు డబ్బులు సర్దుబాటు చేయండి. అప్పుడు మీ కూతురికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పింది. ఆర్తి తల్లిదండ్రులిద్దరూ తన అత్తగారి మాటలకి తల వంచాల్సి వచ్చింది. తమ కూతురు ఖర్చుల కోసమే కదా నెల నెల డబ్బులు పంపమని అడుగుతుంది. అందుకే వాళ్ళిద్దరూ నెల నెల 5 లక్షలు డబ్బులు పంపించడానికి ఒప్పుకున్నారు. ప్రతి నెల 5 లక్షలు వెంకట్రావు గారు కూతురు అకౌంట్లో వేయాలి అని అనుకున్నారు. ఇక్కడ అత్తగారింట్లో ఆర్తిని చాలా బాగా చూసుకుంటున్నారు. వివాహ సమయంలో వెంకట్రావు గారు ఆర్తికి 50 లక్షలు కట్నంగా ఇచ్చారు. ఆ డబ్బులు స్వయంగా ఆర్తి చేతికే ఇచ్చారు. ఆ ఇంటికి వచ్చిన మొదటి వారంలోనే సురేఖ గారు, అమ్మ ఆర్తి, నువ్వు కొత్తగా ఇంట్లో అడుగు పెట్టావు కదా, నీకు కావలసిన సౌకర్యాలు ఏవి మా ఇంట్లో లేవు. తొందరలోనే మేము ఈ ఇంటి కోసం ఫర్నిచర్ అంతా కొంటాము. అంతేకాకుండా నీ కోసం మంచి బట్టలు కూడా కొంటాము. మేం పెళ్లి కోసం లండన్ వచ్చే హడావిడిలో ఇవేవి షాపింగ్ చేయడానికి కుదరలేదు. అంతేకాకుండా అప్పుడు మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా చేతిలో అంత డబ్బులు కూడా లేవు అని చెప్పారు సురేఖ గారు. మాలతి గారు కూడా ఆర్తితో, అమ్మ ఆర్తి,
అమ్మా నాన్న దగ్గర లేరని నువ్వేమీ బాధపడకు. మేమిక్కడే ఢిల్లీలోనే ఉంటాం కదా, అప్పుడప్పుడు నేను వస్తూనే ఉంటాను. నీకెప్పుడు బెంగగా అనిపించినా నాకు ఫోన్ చెయ్యి. నువ్వేమీ దిగులు పడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆర్తిని ఆ రోజు చక్కగా అలంకరించి ధనుష్ గదిలోకి పంపించారు. ఆర్తి ధనుష్ కోసం ఎదురు చూస్తూ మంచం మీద కూర్చునుంది. తలుపు దగ్గర ఎవరో వస్తున్న చప్పుడు వినిపించడంతో ఆర్తి ధనుషే వస్తున్నాడు అని అనుకుంది. కానీ ఆ సమయంలో ఆర్తి అత్తగారు ఆర్తి దగ్గరకొచ్చి కూర్చుని ఆర్తి చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకుంది. అప్పుడు గదిలోకి వచ్చింది తన భర్త కాదని, తన అత్తగారు అని ఆర్తికి అర్థమైపోయింది. వెంటనే ఆవిడ ఆర్తితో చెప్పడం ప్రారంభించారు. అమ్మ ఆర్తి, మీ నాన్న కట్నం డబ్బులు ఇచ్చారు కదా, అవి నాకు కావాలి. ఇంట్లో చాలా ఖర్చులున్నాయి. ఇంటి కోసం చాలా వస్తువులు కొనాలి అని చెప్పడం ప్రారంభించారు. అత్తయ్య గారు, మా నాన్న నాకు ఇచ్చిన డబ్బుల మీద మీకు పూర్తిగా హక్కుంది. అవి కావాలని నేను అస్సలు కోరుకోవడం లేదు. వాటి మీద నాకు ఆశ లేదు. ఆ డబ్బును మీ అవసరాలకు వాడుకోండి అని చెప్పింది. అప్పుడు సురేఖ గారు, తప్పుగా అనుకోవద్దమ్మా, మీ గదిలో సరైన ఫర్నిచర్ లేదు. కొత్త మంచము, సోఫా సెట్టు, మీ గదిలోకి ఒక ఏసీ కూడా కొనాలి అని నేను అనుకుంటున్నాను. ఈ మంచం చూడు, విరిగిపోయి ఉంది. దానికోసమే డబ్బులు అవసరం. అంతేకాకుండా మా అబ్బాయి ధనుష్ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం నచ్చక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. తను సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు. మీ సంబంధం వచ్చినప్పుడే తను వ్యాపారం కోసం మీ తల్లిదండ్రులు సహాయం చేస్తారని మేము అనుకున్నాము అని చెప్పినప్పుడు, మా నాన్న కట్నంగా ఇచ్చిన డబ్బులు మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అని ఆర్తి చెప్పింది. అంతేకాకుండా అత్తగారింటికి వచ్చేటప్పుడు వెంకట్రావు గారు ఆర్తికి మరికొన్ని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులను కూడా ఆర్తి తన అత్తగారి చేతిలో పెట్టి, అత్తయ్య గారు, ఇంటి ఖర్చుల కోసం ఈ డబ్బులను మీరే వాడండి. ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి అని చెప్పింది. ఆ మాటలకి సురేఖ గారికి చాలా సంతోషంగా అనిపించింది. అమ్మ ఆర్తి, ఇప్పటికి ఈ గదిలో ఈ సామాన్లతో నువ్వు సర్దుకో అమ్మా. 2 రోజుల్లో ఇల్లంతా కొత్త సామాన్లతో నింపుతాను. నీకు కంఫర్టబుల్గా ఉండేలాగా మార్చేస్తాను అని చెప్పినప్పుడు ఆర్తి నిశ్శబ్దంగా నవ్వింది. కొంచెం సేపటి తర్వాత సురేఖ గారు ఆర్తిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ధనుష్ ఆ గదిలోకి వచ్చాడు. అలాంటి నల్లగా అందవిహీనంగా ఉన్న ధనుష్ తనకి అంత అందమైన భార్య వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆర్తిని చూసినప్పుడు తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయాడు. మెల్లగా ఆర్తి దగ్గరకు వచ్చి కూర్చుని ఆర్తి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఆర్తి గనక గుడ్డిది కాకపోతే నన్ను చచ్చినా చేసుకునేది కాదు. నన్ను చూడగానే ఈ సంబంధాన్ని తిరస్కరించుండేది అని ధనుష్ అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తన ముఖంలో కళ్ళు పళ్ళు తప్ప ఎవ్వరికీ ఏమీ కనిపించేవి కాదు. అంత నల్లగా ఉంటాడు తను. చీకటి కంటే కూడా నల్లగా ఉంటాడు ధనుష్. ఆర్తి, నువ్వు నన్ను చూడలేదు కాబట్టి ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావు. నేను చాలా నల్లగా అందవిహీనంగా ఉంటాను అని చెప్పినప్పుడు ఆర్తి చిన్నగా నవ్వుతూ, మీరు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా మీ అందం నాకు కనిపించదండి. మీ ఆత్మ సౌందర్యం మాత్రమే కనిపిస్తుంది. మీ మనసు మాత్రమే నేను చూడగలను. నాతో ప్రేమగా మాట్లాడితే నాకు అదే చాలు. అందంతో నాకు పని లేదు అని చెప్పినప్పుడు ధనుష్, నేను నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను అని చెప్పాడు. ఒక రింగు, బంగారు గొలుసు తన సొంత చేతులతో ఆర్తికి అలంకరించాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నీకోసమే ఈ బహుమతులు కొన్నాను అని చెప్పాడు ధనుష్. మొదటి రాత్రి తన భర్తతో ఆర్తి చాలా ఆనందంగా గడిపింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే రెడీ అయ్యి హాల్లోకి వచ్చినప్పుడు టిఫిన్ రెడీగా ఉందని చెప్పి సురేఖ గారు ఆర్తికి ధనుష్కి టిఫిన్ పెట్టారు. ఆ తర్వాత ధనుష్, నేను ఆఫీస్కి వెళుతున్నాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సురేఖ గారు, అమ్మ ఆర్తి, నీ గదిలో కొత్త సామాన్లన్నీ సర్దుతున్నారు. ఇవాళ నువ్వు నా గదిలో ఉండు అని చెప్పారు. సామాన్లు సర్దటం పూర్తయ్యాక సురేఖ గారు ఆర్తిని తన గదిలోకి తీసుకెళ్లారు. ఆర్తి గదిలో మంచం మీద కూర్చున్నప్పుడు అది కొత్తది అని అర్థం చేసుకుంది. ఆ రోజు ఆర్తి తన గదిలో అల్మారాలు ఎంత దూరంలో ఉన్నాయి, బాత్రూంలు ఎంత దూరంలో ఉన్నాయి, మంచం దగ్గర నుంచి తలుపు ఎంత దూరంలో ఉంది, ఎన్ని అడుగులు నడిస్తే హాల్లోకి వెళతాము, ఎన్ని మెట్లు ఎక్కితే మేడ మీదకి వెళతాము, ఇవన్నీ లెక్కలు వేసుకొని గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు ఉదయం ఆర్తి వంటగదిలోకి వెళ్ళినప్పుడు తన అత్తగారు సురేఖ గారు వంట చేస్తూ ఉన్నారు. అత్తయ్య గారు, నేను ఈ ఇల్లంతా ఏది ఎక్కడుంది, ఎన్ని అడుగులు వేస్తే ఏమొస్తుంది అని తెలుసుకొని గుర్తుపెట్టుకున్నాను.
వంటగదిలో కూడా ఏది ఎక్కడుందో నాకు ఒక్కసారి చూపించండి. అప్పుడు నేను ఈజీగా వంట చేయగలుగుతాను. ఊరికే ఇంట్లో కూర్చోవాలంటే నాకు కూడా బోర్ కొడుతుంది. 5-6 రోజులుగా మీరు నన్ను ఏ పని చెయ్యనివ్వడం లేదు. ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ మీరే చేసేస్తున్నారు. నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్పగానే సురేఖ గారు, ఆర్తి, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అంత పెద్ద ఇంటి నుంచి వచ్చావు నువ్వు. అక్కడ నీకెంతమంది సేవకులుంటారు? వాళ్ళు నీకు వండి పెట్టేవాళ్ళు. ఇక్కడికొచ్చి నువ్వు వంట చేస్తావా అని అనగానే, ఆర్తి, మా ఇంట్లో ఎంతో మంది సేవకులున్నా సరే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వంట నేనే చేసేదాన్ని. నేను వంటగదిలో సామాన్లన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు. నేను వంట చాలా ఈజీగా చేయగలను. ప్రతి కూరగాయని నేను చేతితో తాకి ఏది ఎలా ఉందో చెప్పగలను. అంతేకాకుండా నేను కూరగాయలు కూడా కట్ చేయగలను. స్టవ్ దగ్గర నిలబడి వంట చేయగలను. కాకపోతే ఈ వంటిలు నాకు కొత్త, అంతే. ఈ రోజు మీరు నాకు అన్నీ చూపిస్తే నాకు అర్థమైపోతుందిలే ఈ వంటిల గురించి కూడా. రేపటి నుంచి నేను వంట చేయడం మొదలు పెడతాను అని చెప్పింది ఆర్తి. ఆ తర్వాత ఆర్తినే స్వయంగా వంట చేసింది. ఆ వంటకాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. తన భర్త ధనుష్ కూడా ఆర్తి వంట చేసింది అంటే అస్సలు నమ్మలేదు. ఆ తర్వాత ఆర్తి వంటలు చాలా బాగున్నాయని ఆర్తిని పొగిడాడు. ఆర్తి తనకింత సంతోషకరమైన జీవితం దొరికినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పింది. కానీ కొన్ని రోజులు గడిచాక తన జీవితం ఎలా ఉంటుందో తనకే తెలియదు. తర్వాత నెలలో 4వ తారీఖు వచ్చేసరికి ఆ రోజు ధనుష్ ఆర్తితో, మొదటి తారీఖు 5 లక్షలు అకౌంట్లో వేస్తానని మీ నాన్నగారు పెళ్లి సమయంలో చెప్పారు కదా. ఇప్పుడు 4వ తారీఖు వచ్చినా కూడా మీ నాన్న డబ్బుల గురించే మాట్లాడడం లేదు. మా పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. నీ కోసం ఇప్పుడు అంతంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే మాకు చాలా కష్టం. మీ నాన్న మాట మీద నిలబడలేదు చూడు. మేము ఆల్రెడీ ఈ విషయం మీ నాన్నకి ఎప్పుడో చెప్పాము. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేస్తారు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆర్తి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాకు ఈ ఇంట్లో ఏమంత ఖర్చులు అవుతున్నాయని? మీరైనా ఉద్యోగం చేస్తున్నారు కదా, జీతం డబ్బులు మీకు నెల నెలా వస్తాయి కదా, మీకు డబ్బులకి ఇబ్బంది ఏంటి? అసలు మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటూ ఆర్తి అడిగినప్పుడు ధనుష్ కోపంగా, నువ్వు ఇంట్రాగేషన్లు కూడా మొదలు పెట్టావా? ముందు మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తెచ్చే మార్గం చూడు, అంతేగాని అధిక ప్రసంగాలు చేయకు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. ఇన్ని రోజుల తరువాత ఆర్తి మొదటిసారిగా తన భర్త కోపాన్ని చూసింది. ఆ రోజు ధనుష్ ఆర్తితో చాలా కోపంగా మాట్లాడాడు. పెద్ద గొంతుతో మాట్లాడాడు. అలాంటి పదాలు, అలాంటి ప్రవర్తన ఆర్తి అస్సలు ఊహించలేదు. ఆ తరువాత ఆర్తి తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, ఇప్పటికే 4వ తారీఖు వచ్చేసింది, మీరు 5 లక్షలు పంపించలేదు అని అడగగానే, చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా, ఈ రోజు 5 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. లేదంటే నేను మీ మాలతి పిన్నితో చెప్తాను, తను 5 లక్షలు తెచ్చి మీకు ఇచ్చి వెడుతుంది అని చెప్పారు వెంకట్రావు గారు. ఆ తరువాత మాలతి గారు డబ్బులు ఇవ్వడానికి ఆర్తి ఇంటికొచ్చారు. మాలతి గారు సురేఖ గారితో మాట్లాడుతూ, ఏంటి సురేఖ, కట్నం డబ్బులతో ఇల్లంతా అలంకరించామని, కొత్త కొత్త ఫర్నిచర్స్ కొన్నామని ఆర్తి నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్పింది. కానీ ఈ ఇల్లంతా అలా కనిపించడం లేదు అనగానే, ఆర్తి గదిలో కాస్ట్లీ ఫర్నిచర్ కొన్నాం మేము, ఇంట్లోని ఫర్నిచర్ అంతా ఇంకా మార్చలేదు అని చెప్పింది. సరే అయితే మీరేం కొన్నారో చూద్దాం రండి, ముందు ఆర్తి గదికి వెళదాం పదండి అని ఆవిడ అడిగినప్పుడు, ఆర్తి నిద్రపోతుంది, తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు సురేఖ గారు. నేనేం తనని డిస్టర్బ్ చేయను, జస్ట్ తన గదిలో చూసి వచ్చేద్దాం అనగానే, ఆర్తి తనకి చాలా తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంది. మనం వెళ్ళి డోర్ తీస్తే తన నిద్ర పాడైపోతుంది కదా అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు సురేఖ గారు. అప్పుడు మాలతి గారు తను తెచ్చిన డబ్బుని సురేఖ గారి చేతిలో పెట్టి, ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూస్తానులే ఇంటిని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉన్నప్పుడు ఆర్తి తన గదిలో నుంచి బయటకు వచ్చింది. ఆర్తితో మాలతి గారు మాట్లాడడానికి కానీ, మాలతి గారితో ఆర్తి ఏమైనా మాట్లాడడానికి కానీ సురేఖ గారు అస్సలు వీలు పడనివ్వలేదు. వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలలేదు. కొత్త ఫ్రిడ్జు, కొత్త ఫర్నిచరు, కొత్త పాత్రలు అన్నీ కట్నం డబ్బులతో కొన్నామని ఆర్తి చెప్పింది. కానీ ఆ ఇంట్లో ఏవీ కొత్తగా లేవు. ఇంటికి కూడా చాలా మరమ్మతులు చేపించామని చెప్పారు. కానీ ఆ ఇల్లు ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆర్తికి కళ్ళు కనిపించడం పోవడం వల్ల వీళ్ళందరూ తనని మోసం చేస్తున్నారేమో అని ఆవిడ కనిపించింది.
మాలతి గారు వెళ్ళిపోగానే ఆర్తి చేతుల్లో ఉన్న డబ్బులన్నీ సురేఖ గారు లాగేసుకున్నారు. నువ్వు ఒక గుడ్డిదానివి, ఈ డబ్బుతో నువ్వేం చేసుకుంటావు అన్నారు ఆవిడ. అత్తగారి ఆ మాటలకి ఆర్తికి చాలా బాధగా అనిపించింది. అత్తగారి అలాంటి ప్రవర్తన చూసి ఆర్తి చాలా ఆశ్చర్యపోయింది. ఇప్పటి వరకు చాలా మంచిగా ప్రవర్తించిన అత్తగారు సడన్ గా తన ప్రవర్తన మార్చేసుకున్నారు అనుకుంది ఆర్తి. 2 రోజుల తరువాత ఆర్తి ఆడపడుచు సురేఖ గారి కూతురు నందిని సురేఖ గారింటికి వచ్చింది. నందిని పిల్లలిద్దరూ చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళిద్దరూ ఆర్తిని ప్రతి విషయంలోనూ బాధపెడుతున్నారు. ఇప్పుడు ఆర్తి ఇంట్లో పనులన్నీ చేయాల్సి వస్తుంది. పిల్లలు అన్ని చెడగొడుతున్నా ఎవ్వరూ వాళ్ళని ఆపడం లేదు. వాళ్ళు గుడ్డిదానా గుడ్డిదానా అంటూ ఆర్తిని ఏడ్పించడం మొదలుపెట్టారు. ఎగతాళి చేయడం కూడా ప్రారంభించారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవ్వరూ తనను అలా ఏడిపించలేదు. అందుకే ఆర్తి అలా ఎగతాళి చేయడాన్ని తట్టుకోలేకపోయింది. నా తల్లిదండ్రులు నాతో ఉన్నప్పుడు ఎవ్వరూ నన్ను ఒక్క మాట అనడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. నన్ను ఎవ్వరూ అలా పిలిచేవాళ్ళు కూడా కాదు అని చాలా బాధపడింది ఆర్తి. సాయంత్రం ధనుష్ ఇంటికొచ్చినప్పుడు మీ మేనల్లుళ్ళు చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళు నన్ను గుడ్డిదానా అని ఏడిపిస్తున్నారు. వంటగదిలో వస్తువులన్నీ చిందరవందర చేసేస్తున్నారు. నా గదంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అన్ని లాగి పారేస్తున్నారు. అవన్నీ నేను సర్దుకోలేకపోతున్నాను. వాళ్ళు నేల మీద నూనె కూడా పోసేశారు. నేను జారి కింద పడిపోయాను. నాకు నడువంతా చాలా నొప్పిగా ఉంది అని చెప్పినప్పుడు ధనుష్, మా అక్క పెళ్ళై అత్తగారింట్లో నివసిస్తుంది. ఏదో చుట్టం చూపుగా నాకు పెళ్లి జరిగిందని 10 రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చింది. నువ్వు తన మీదే కంప్లైంట్లు చేస్తున్నావా? మా అక్కనేమైనా అంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇందులో పిల్లల తప్పే ఉంది? నువ్వు గుడ్డిదానివే కదా, గుడ్డిదాన్ని గుడ్డిదానా అంటే తప్పొచ్చిందా అంటూ చిరాగ్గా అన్నాడు ధనుష్. ఆ మాటలకి ఆర్తికి చాలా ఏడుపొచ్చింది. ఇంతకు ముందు తన ఇంట్లో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉన్న తన జీవితం పెళ్లి తర్వాత ఇలా మారిపోయింది. ఇంట్లో వాళ్ళందరినీ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఎవ్వరూ నా గురించి పట్టించుకోవడం లేదు అంటూ ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయింది ఆర్తి. తెల్లారేసరికి తనకి చాలా జ్వరం వచ్చింది. ఆ జ్వరం కారణంగా ఉదయం నుంచి మంచం మీదే పడుకునుంది. తనకి శరీరంలో చాలా బలహీనంగా ఉంది. ఉదయం నుంచి తనకెవ్వరూ టిఫిన్ పెట్టలేదు, మెడిసిన్స్ కూడా ఇవ్వలేదు. రాత్రి ధనుష్ తన గదిలోకి వచ్చినప్పుడు ఆర్తి ఒళ్ళంతా జ్వరంతో కాలిపోవడం చూశాడు. వెంటనే ఆర్తి, నన్ను దయచేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నాకు ఉదయం నుంచి చాలా జ్వరంగా ఉంది అని చెప్పగానే ధనుష్, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అదేంటి, 4-5 రోజుల క్రితమే కదా మా నాన్న 5 లక్షల డబ్బులు పంపించాడు. ఆ డబ్బుల నుంచి కొన్ని డబ్బులు నా కోసం వాడండి, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నాకు ఉదయం నుంచి టిఫిన్ కూడా పెట్టలేదు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఈ గుడ్డిదాన్ని నా కంటగట్టి నా ప్రాణాలు తీసేస్తున్నారు నా ఇంట్లో వాళ్ళు అంటూ కోపంగా ధనుష్ బయటకు వెళ్ళి తన తల్లితో, అమ్మా, ఆర్తికి చాలా జ్వరంగా ఉంది. తన తండ్రి తన అకౌంట్లో వేసిన డబ్బులన్నీ మీరే వాడుకుంటున్నారు కదా, తనని కూడా హాస్పిటల్కి మీరే తీసుకెళ్ళండి. ఈ భారాన్ని మాత్రం నా తల మీద రుద్ది డబ్బులు మాత్రం మీరు వాడుకుందామని చూస్తున్నారా అని చెప్పాడు. తను కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ధనుష్. గదిలో పడుకొని ఆర్తి ఈ మాటలన్నీ వింటూ ఏడుస్తూనే ఉంది. ఆర్తి అత్తగారు ఆ తర్వాత కోపంగా ఆర్తి గదిలోకి వెళ్ళి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చెకప్ చేసినప్పుడు జ్వరంతో పాటు ఒక శుభవార్త కూడా చెప్పింది. ఆర్తి తల్లి కాబోతుందని, ఆర్తి గర్భవతిగా ఉందని ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఆ మాటలు విన్న ఆర్తి చాలా సంతోషించింది. నేను తల్లిని కాబోతున్నానా, నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నాడా అని తను చాలా ఆనందపడిపోయింది. కానీ ఆ మాటలు విన్న సురేఖ గారు అస్సలు సంతోషించలేదు. ఆవిడకి ఆర్తి బిడ్డని కనడం అస్సలు ఇష్టం లేదు. ఆవిడ వెంటనే డాక్టర్తో ఆర్తికి అబోర్షన్ చేయమని చెప్పింది. వెంటనే ఆర్తి, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, మీరు నా కడుపులోని బిడ్డని చంపేయాలని చూస్తున్నారా అని అడిగినప్పుడు, నువ్వే స్వయంగా కళ్ళు కనిపించని దానివి, నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అలాగే పుడితే ఆ భారాన్ని మేము ఎలా మోయగలుగుతాము అని చెప్పింది. ఇంటికి వచ్చాక కూడా ఆర్తి ఏడుస్తూనే పడుకుంది. ఆ రోజు ఇంటికి అతిథులు వస్తున్నారని సురేఖ గారు ఆర్తిని లేపి వంట చేయమన్నారు. ఆర్తి జ్వరంతో వంటగదిలో వంట చేస్తూ ఉన్నప్పుడు నందిని కొడుకులిద్దరూ ఆర్తిని వెనక నుంచి తోసేశారు. ఆర్తి 2 చేతులు వేడి వేడి పెనం మీద పడి కాలిపోయాయి. ఆర్తి ఆ బాధతో ఏడవడం మొదలుపెట్టింది. ఆ పిల్లలిద్దరూ, ఈ గుడ్డిదాన్ని మేము తగలబెట్టేశాము అని ఎగరడం మొదలుపెట్టారు. వెంటనే అత్తగారు ఆడపడుచు పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చి
నీ చేతులు అంతగా ఏం కాలిపోలేదులే, పని తప్పించుకోవడానికి సాకులు వెతుకుతున్నావా అంటూ తిట్టారు. ఆర్తి ఏడుస్తూ వెళ్ళి తన గదిలో పడుకుంది. ఆర్తికి ఆ రోజు ఎవ్వరూ భోజనం పెట్టలేదు. ఆ రాత్రి ధనుష్ ఇంటికొచ్చినప్పుడు ఆర్తి ఏడుస్తూ, ధనుష్, నీకు ఈ విషయం తెలుసా? నేను తల్లిని కాబోతున్నాను. మనమిద్దరం తల్లిదండ్రులుగా మారబోతున్నాం. కానీ అత్తయ్య గారు నా బిడ్డని చంపేయమని డాక్టర్తో చెప్పారు. జ్వరం తగ్గాక నాకు అబార్షన్ చేయిస్తానన్నారు అని చెప్పింది. అప్పుడు ధనుష్, మా అమ్మ కరెక్ట్గానే చేసింది. నీ భారాన్నే నేను మొయ్యలేను, ఇంకా కొత్త భారాన్ని తీసి నా నెత్తి మీద పెట్టాలనుకుంటున్నావా? నువ్వు అబార్షన్ చేయించుకోవడమే మంచిది అని చెప్పాడు ధనుష్. ఆర్తి చేతులు కాలాక వంటగదిలోకి వెళ్ళకపోవడంతో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. అందరూ తిన్నారు కానీ ఆర్తికి ఎవ్వరూ భోజనం పెట్టలేదు. అర్ధరాత్రి ఆకలిగా ఉండడంతో ఆర్తి తన గదిలో నుంచి బయటకు వచ్చింది. అప్పుడే అత్తగారి గదిలో నుంచి మాటల శబ్దం వినిపిస్తుంది. ముందుకు నడిచి ఆ గది దగ్గరగా వెళ్ళినప్పుడు అత్తగారు, ఆడపడుచు ఇద్దరూ ఆ గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మన ధనుష్ ఉద్యోగం లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే ఏ సంబంధము దొరకలేదు. ఎవ్వరూ వాడికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఈ మాలతి గారితో నేనే ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ఈ సంబంధం సెట్ చేశాను. వాళ్ళు లండన్లో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లము రాదనుకున్నాను. ఈ ఆర్తి కూడా గుడ్డిది కాబట్టి మనం అడిగినంత కట్నం వాళ్ళిచ్చి ఈ పెళ్లి చేశారు. నెల నెల 5 లక్షల డబ్బులు కూడా పంపిస్తున్నారు. ఆ డబ్బులు ధనుష్ చేతికి వెళ్ళిపోతే వాడు ఆ డబ్బుల్ని పేకాటకి, తాగుడికి తగలేసేస్తాడు. అందుకే వాడి చేతికి అసలు వెళ్ళనివ్వడం లేదు. ఆ డబ్బులన్నీ నీకిల్లు కట్టివ్వడానికి, అందులో ఫర్నిచర్స్ కొనడానికే వాడుతున్నాను. ఆర్తికి కళ్ళు కనిపించవు. మనం ఏది చెప్తే అదే నమ్ముతుంది. ఈ ఇంట్లో తన కోసం కొత్త ఫర్నిచర్ కొన్నాను అని తను అనుకుంటుంది. తను వచ్చే రోజు పాత విరిగిపోయిన మంచాలు, సోఫాలు తన గదిలో వేసి ఆ తర్వాత మామూలువి వేసేశాను. అవే కొత్తవి అని తను ఫీల్ అయిపోతుంది. ధనుష్ కూడా గిల్ట్ రింగు, గొలుసు ఇస్తే అవే బంగారం అన్నట్టుగా నమ్మేసింది. తనకి కళ్ళు కనిపించవు కాబట్టి మనం తనని ఎంతైనా మోసం చేయొచ్చు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి నెల నెల ఎంత డబ్బులైనా వసూలు చేయొచ్చు. దాని కడుపులో బిడ్డను కూడా చంపేసి తల్లిదండ్రుల ఆస్తి మొత్తం తన పేరు మీదకి రానిచ్చి మోసం చేసి ఆ ఆస్తి మొత్తం మనం కాజేయొచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నారిద్దరు. ఆ మాటలు విని ఆర్తి కాళ్ళ కింద నేల జారిపోయింది. నేనెంత పిచ్చిదాన్ని, నా వెనకాల ఇంత జరుగుతున్నా కూడా నేను ఏమీ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని ఆలోచించుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం ఆర్తి తన గది నుంచి బయటకు వచ్చినప్పుడు నందిని పిల్లలిద్దరూ ఆర్తిని కర్రలు తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఆర్తి గట్టి గట్టిగా అరుస్తుంది. కానీ తననెవ్వరూ పట్టించుకోవడం లేదు. కాపాడమని ప్రాధేయపడుతుంది కానీ అత్తగారు కానీ ఆడపడుచు కానీ ఎవ్వరూ అక్కడికి రాలేదు. ఆర్తి చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. అదే సమయంలో అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. ఆర్తి తల్లిదండ్రులిద్దరూ లండన్ నుంచి ఆర్తిని చూడ్డానికి ఇండియాకు వచ్చారు. వాళ్ళ చేతుల్లో చాలా బహుమతులున్నాయి. తమ కూతురు అలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి ఆర్తి తండ్రి వెలవెల్లాడిపోయాడు. ఆర్తి తల్లి మాలిని గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తిని పైకి లేపి కౌగిలించుకున్నారు. మంచి వాళ్లల్లా నమ్మించి ఆర్తిని పెళ్లి చేసుకుని ఇలా హింసిస్తున్న అత్తింటి వాళ్ల మీద వెంకట్రావు గారికి చాలా కోపం వచ్చింది. ఎంత మంచి వాళ్లల్లా నమ్మించి మమ్మల్ని మీరు మోసం చేస్తారా? నా కూతురు సంతోషంగా ఉందని మీరు ఏమడిగినా ఇవ్వడానికి నేను వెనకాడలేదు. పైసాకి పనికిరాని మీ కొడుకుకి 50 లక్షలు కట్నం ఇచ్చాను. నెల నెల 5 లక్షల డబ్బులు పంపిస్తున్నాను. కానీ మీరు మా కూతురికి ఇలాంటి గతి పట్టించారు. మీలాంటి మోసగాళ్ళని, నమ్మక ద్రోహుల్ని నేను అస్సలు వదిలిపెట్టను. మీతో ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. నేనేం చెయ్యాలో అదే చేస్తాను అంటూ వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేసి తన కూతుర్ని హింసిస్తున్నందుకు ధనుష్, సురేఖ గారిని పోలీసులకు అప్పచెప్పారు. ఆర్తిని తమతో పాటు లండన్కి తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత ఆర్తికి, ధనుష్కి విడాకులు ఇప్పించి ఆర్తిని తమతో పాటే ఉంచుకున్నారు. ఆర్తి ఇప్పుడు తన ఇంట్లో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. ఆర్తి ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డని ప్రశాంతంగా పెంచుకుంటూ తన మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది ఆర్తి. ఇదండి ఈ రోజు కథ.